అసలు సమస్య సాధారణమైన సమస్య, అతి స్థానిక సమస్య, అతి చిన్న సమస్య. ఇద్దరి మధ్య వివాదము అంత రావాల్సిన అవసరమే లేదు. ఆర్టీపీపీ ప్లయాసు రెండు రకాలు, డ్రై ప్లయాసు, వెట్ ప్లయాసు. డ్రై ప్లయాసు రోజుకు 4000 టన్నులు మెట్రిక్ టన్నులు బయటకు వస్తుంది. 14 రకాల కంపెనీలు 416 రూపాయలు రేటుతో తీసుకొని పోతున్నారు. ఎక్కడ సమస్య రాలే. మరొకటి వెట్టు ప్లయాసు, కాంపౌండ్ వాళ్ళు బయట, అది పాండులో ఒక గుంతలో పడుతుంది. అది ఫ్రీ, లోకల్ అవసరాలకు, రోడ్ల అవసరాలకు, కొందరు ఫ్యాక్టరీల అవసరాలకు. ఆ విధంగా జరిగేది. ల్యాండ్ లూజర్సు మేము స్థానికులము. దాని మీద పిఎం ఈజీపీ స్కీమ్ కానీ మేము ముద్రా లోన్ కింద కానీ తెచ్చుకునే ఫ్యాక్టరీలకు తోలుకుంటామని వాళ్ళు, లేదు లేదు నేను సరుకు దూరంగా ఎక్కడికో తీసుకుపోతానని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు దానికి ఒక పెద్ద బహిరంగ లేఖ, చాంతాడంతా లేక సీఎం గారు పిలిస్తే రాలేదు. వస్తే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి సవివరంగా నేను మా భూపేశ్ రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేసినాం. మీకు చెప్పేదంతా అక్కడ చెప్పినాం. డెసిషన్కి ఆయనకు వదిలిపెట్టినాం. ఆయన 4వసారి ముఖ్యమంత్రి, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. నేను బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా గెలిచినామని, గతంలో 3 సార్లు గెలిచినని నాకు పూర్తి అవగాహన ఉంది. ఆయనకు లెటర్ రాసిన వాడు రావాలి కదా, పిలిస్తే స్వయంగా రాలేదు. ఆ విషయం చెప్పినాం. ఆయన ఫోన్లో మాట్లాడతాడా, మరొకటి మాట్లాడతాడా, జిల్లా అడ్మినిస్ట్రేషన్తో కూడా కనుక్కోవచ్చు. మీకు అందరి ఛానల్ వాళ్ళు ఎంక్వైరీ చేయొచ్చు ఏం జరిగేది, నిజానిజాలు ఏందని. అక్కడ మీ స్థానిక ఛానల్స్ ఉంటాయి. ప్లయాస్ అంటే ఏంది, డ్రైయాస్, వెట్ డ్రైయాస్ ఏంది, డ్రై ప్లయాస్ ఏంది అని తెలుసుకోవచ్చు. ఇది ఖరీదు కాంది, స్థానిక అవసరాలకే సరిపడంలే. ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళకు ఉంది. మా స్థానికులు మేము ల్యాండ్ లూజర్స్ అని హైకోర్టు కూడా పోయినారు. హైకోర్టులో కూడా మళ్ళీ 5వ తేదీకి వాయిదా పడింది. అవకాశం వాళ్ళకి కలిగేయాల. ఉద్యోగం అంటే డైరెక్ట్ జాబు. దాదాపు 300 మందికి ఇంకా ఉద్యోగ అవకాశాలు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు కోర్టుకు పోయినారు. అదే కాకుండా ఇది ఉపాధి, ఇది ట్రాన్స్పోర్ట్ ఉపాధి. ప్లస్ దాన్ని అడ్డపెట్టి ప్లయాస్ బ్రిక్స్ తయారు చేసుకోవచ్చు. మాకే అవసరం ఉంటే అందులో అది వాటర్ ఉంటుంది. వాటర్తో అంత దూరం తీసుకుపోతే రోడ్లు కూడా పాడవుతున్నాయి. దాంట్లో భాగంగా మేము కొంత సప్లై చేసుకుంటామని వాళ్ళు అడుగుతారు. వాళ్ళకు సపోర్ట్గా నిలబడాల్సిన అవసరం స్థానిక ఎమ్మెల్యేగా నాకుంది, ప్రభుత్వానికి కూడా ఉంది. స్థానిక అవసరాలకు తర్వాతనే, స్థానికులకు తర్వాతనే మరొకరికి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అంతా సామరస్యంగా సీఎం గారికి సౌకర్యంగా 10 నిమిషాలు చర్చ జరిగింది, చెప్పినాం. ఆయనకు డెసిషన్ వదిలిపెట్టాం. ఒకరే ఆటోమేటిక్గా సీఎం గారు సీనియరు, ఏ స్మాల్ డెసిషన్ మాట్లాడతాడు. మేము చెప్పినాం, ఆయనతో కనుక్కుంటాడు. ఒకవేళ ఆయన రాలే కూడా కనుక్కొని చెప్పగలడు. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది. అందరితో కనుక్కొని ఫైనల్ సొల్యూషన్ చెప్పగలడు. కాబట్టి ఆయనకు వదిలిపెట్టాం. అదేంటి కనుక్కున్న తర్వాత ఇరు వర్గాల వాదన జరగాలి కదా. హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, లోకాయుక్త కానీ ఇద్దరు వర్గాల వాదన జరిగితే మేము మా వివరం చెప్పినాం. ఆయన వివరణ ఆయన కనుక్కోగలడు. ఆయన రాకుండా కూడా అక్కడ డిపార్ట్మెంట్ ఉంది, జెన్కో ఉంది, కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్పీ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. లోకల్ పోలీస్తో జరిగేది ఏంది కనుక్కొని డెసిషన్ తీసుకుంటాడు ఆయన. ఆటోమేటిక్గా సీఎం గారి డెసిషన్తో. అది చిన్న పాయింట్. మీరు పేపర్లో టీవీల్లో వచ్చే వార్తే కాదు, అది ఒక వార్త పెద్దది, సమస్య చిన్నది. మీది కూడా ఎంతో ఉంటుంది. అయోధ్య, ఇది పెద్ద అయోధ్య తీర్పు అనుకుంటారు మీరు. ఏమని గొడవ కాదు, ఇక్కడ స్థానికుల అస్థానికుల సమస్య, స్థానిక సమస్య. మేము స్థానికులకు ఇంపార్టెంట్ ఇవ్వాల్సిందే. బీజేపీకి కాదు, అంతే. ఎన్డీ అంతా ఒకటే. ఇది మాది, ఇది మాది అని, ఇది మాది మాది. మీరు చాలా మందికి పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. మేము చెప్పినట్టే శాస్త్రీయంగా జరగాల పెళ్ళి అంటాడు పెళ్లి కొడుకోళ్ళు. పెళ్లి కూతురు వాళ్ళు మేము చెప్పినట్టే జరగాలంటారు. పెళ్లిలో కూడా జరుగుతుంటుంది. గతంలో వచ్చిన ఆనవాయితీనా, కొత్తగా వచ్చింది? ఆనవాయితీ కాదేం కాదు, స్థానికుల తర్వాతనే మిగతాది జరగాలి. కొత్తగా ఇష్యూ కొత్తగా కాదు, స్థానికులకు వద్దు నేనే అంతా అంటాడు. నాదే రాజకీయం అంటాడు ఆయన. అక్కడ గతంలో పోయేటప్పుడు ఈ స్థానికులకు వదిలిపెట్టిన తర్వాతనే పోయేది. ఇప్పుడు అంతా నో స్థానికులు. అల్ట్రాటెక్ అనేది తన ఏరియాలో ఉంది కాబట్టి నేనే టోటల్ సప్లై మా వాళ్ళకి అంటాడు. కాదు ఇక్కడ వీళ్ళకు కూడా వదలాలని
మా వాళ్ళు అడిగినప్పుడు నేను మా వాళ్ళకి స్టాండ్ ఇచ్చినా కూడా. నేను అదాని మీద దాడి చేసిన సైలెంట్ గా ఉండడానికి నేనేమి అదాని కాదు, నేను జేసీ ప్రభాకర్ అని చెప్పి మాట్లాడుతున్నాను. అతని దారి ఏందో అతని దారి ఏంటి వీడికి వచ్చిండాలి కదా. ఇంత లెటర్ రాస్తే ఏమొస్తుంది అక్కడ రావాలి కదా. పిలిచినాడు సీఎం గారు, 4వ సీఎం, వాళ్ళ కొడుకు అస్మిత్ రెడ్డి రావచ్చు కదా. కొడుకు కూడా ఉన్నాడు కదా పిల్లు, అతను రాలే. అనారోగ్యమో ఆనందమో మాకు తెలియదు, రానప్పుడు ఆయన పంపాలి కదా, చర్చ జరగాలి కదా. టీవీలో పేపర్లో రమ్మని, ఇద్దరు వర్గాలు రమ్మని బహిరంగ వచ్చింది కదా, చెప్పిన రెస్పాండ్ కావాలి కదా. రెస్పాండ్ కాలేదంటే అర్థం ఏంటి? రాలేక రాక కాదు, ఏమీ లేదు. శాంతి లా ఆర్డర్లో ఉంది, నో లా అండ్ ఆర్డర్. లా ఆర్డర్లో ఉంటే లా అండ్ ఆర్డర్ ఎట్లా వస్తుంది? నాకు ఆన్సర్ చెప్పాలా మీరు? లా ఆర్డర్లో ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ అంటే ఏంటి? లేదు అంటే ఎట్లా? అయ్యా, ఇరు వర్గాలకు మధ్య సామరస్యంగా జరగాల, అది సీఎం గారి ఆనవాయితీ. పెద్ద మనిషి, రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీకి సామరస్యంగా జరగాల కాబట్టి రమ్మన్నాడు. కాదు, ఆయన ఏమంటున్నారంటే నేను పార్టీ కష్టకాలంలో నేను పార్టీలో ఉన్నాను, ఆయన పార్టీని వదిలేసి బీజేపీలోకి వెళ్ళిపోయిన వ్యక్తి, ఆయన మాట వింటాడా నా మాట వింటాడా అనేది ఆయన వాదన. బీజేపీలో ఒక తోడు బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమి. నా మాట, ఆయన కూడా కాంగ్రెస్ అయ్యి ఆయన కూడా టీడీపీలో చేరినాడు, నేను కూడా టీడీపీలో ఉన్నా, బీజేపీలో చేరినా, బీజేపీ కూటమి జరిగింది. ఈరోజు ఇదే అమరావతికి నిధులు రావాలనే, పోలవరం నిధులు రావాలనే, కేంద్ర సహకారం అవసరమని ఆయనకు తెలియదా? అంతా ఒకటేని తెలియదా? ఎన్డీఏ కూటమి ఒకటేని తెలియదా? నిన్న ఎన్డీఏ మహారాష్ట్రలో కూటమిలో పవన్ కళ్యాణ్ గారు కూడా పోయి ప్రచారం చేసినారు, మా సత్యకుమార్ కూడా పోయి ప్రచారం చేసినారు, సీఎం గారు పోయి అనుకోకుండా ప్రచారం బ్రేక్ అయింది తమ్ముని మరణం వలన. కాబట్టి తెలియదా అంతా ఒకటే కూటమని? కూటమిలో ఉంటూ కూటమిని విమర్శించడం అనేది సహేతుకం కాదు. ఆయనకు ఏజ్ ఫ్యాక్టరో నేను రాజరేఖమో ఎవరికి తెలియదు. ఏం సార్ వరుసలు వివాదాలు ఇంతకుముందు భూపేష్ రెడ్డితో, మన సీఎం రమేష్తో, ఇప్పుడు ఏం సార్? భూపేష్ రెడ్డితో ఏంది? ఫస్ట్లో ఒకసారి గొడవ అయింది. ఎవరికి? మిగతా ఫ్యాక్టరీ విషయం, ఆదాని విషయం. నాకు భూపేష్కా అంటే ఆ ఇష్యూ మీద సార్, ఆ ఇష్యూ మీద నెల క్రితం ఒకసారి అయింది. అంటే కాదు, మీరు వివాదమా, మీరు పుట్టించే వివాదమా? నిజమైన వివాదమా, పుట్టించే వివాదమా? వాదమా వివాదమా? వివాదాలకి ఎందుకు ఆదినారాయణ రెడ్డి కేంద్రీకృతం? అసలు అయ్యా ఆదాని మీకు అందరికీ పేపర్లు వస్తుంది, జగన్ రెడ్డి భారతము భాగవతము ఇంత భారతం భాగవతం జరుగుతుంటే అట కాదు. అక్కడ ఏమి ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అంటే ఇట్లే సమస్య వచ్చేది. అది విషయం, ఇక్కడ ప్రస్తావన రాలేదు. సీఎం రమేష్తో సమస్య పరిష్కారం అది ఆటోమేటిక్గా అక్కడ స్టార్టే కాకుంటే, ఆడ ఏమీ లేకుంటే, అసలు ప్రేమే లేకుంటే గర్భవతి అన్నట్టుంది. ఒక్కసారి ఇష్యూ అంటే చెప్పరా? మీకు 4,000 టన్నుల 4,000 టన్నులు వెట్ ప్లయాస్ అంటే తడి ప్లయాస్, 4,000 టన్నులు డ్రై ప్లయాస్. డ్రై ప్లయాస్ను 416 రూపాయలు మెట్రిక్ టన్నుతో రోజు వివిధ ఫ్యాక్టరీలు కొంటున్నారు. ఇది ఫ్రీగా పోయేది, ఇది స్థానిక అవసరం తర్వాతనే. ఈ వెట్టు ప్లయాసు స్థానిక అవసరాలకు ఆయన ఇదంతా నేను సార్ రోజు వంతాడు సరుకు మా ప్లాంట్కి తోలుకుంటాడు అంటాడు. అది కాని పని కదా. ఆదాయం కోసం కూడా చేస్తున్నారు. అది ఆదాయం కాదు, అతనికి అక్కడ వాళ్ళ మధ్య సామరస్యమో మరొకటో అది ఆయన అడగాలి. ఆయన అడగాల్సిన ప్రశ్న నన్ను అడిగితే ఎట్లా ఉండొచ్చు? మీకు ఐడియా, ఇప్పుడు నాకంటే మీరు దాని కదా, నా 4th పిల్లర్ కదా, మీరు కనుక్కోవచ్చు కదా. నేను మిమ్మల్ని అందరినీ అడుగుతాడా, మాకు కొన్ని సలహాలు చెప్పండి, నేను మిమ్మల్ని ప్రశ్నలు అడిగితే చెప్తారా అంట. మాకు లేదా ప్రశ్నలు అడిగాకు ఏమని? ఆయన పెట్టింది ఏంది? ఒకటి చెప్తా చూడండి, ఇది అది అసెంబ్లీ కదా, అసెంబ్లీ ఇది సెక్రటేరియట్ కదా, ఈయన నడిపినాడు కదా, ఇదే కూర్చొని ఈడ అమరావతి వద్దన్నాడు, ఇదే సెక్రటేరియట్లో కూర్చొని, ఇదే అసెంబ్లీలో కూర్చొని అవసరానికి వాడుకున్నాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. మొన్న సభలో చెప్పిన వర్క్ అట్ హోమ్ అనింది, వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ అట్ హోమ్ అనింది. జగన్ రెడ్డి అక్కడ జరగాల, అక్కడ అసెంబ్లీకి రావాలా, వర్క్ అట్ హోమ్ చేయాలా? వర్క్ అట్ హోమ్ రోజు ఏదో ఒకటి చెప్తుంటాడు. మన చాలామంది వర్క్ అట్ హోమ్ చేస్తుంటారు. జగన్ రెడ్డి వర్క్ అట్ హోమ్, వర్క్ ఫ్రమ్ హోమ్. ఆ ప్రశ్నలకు ఏం సమాధానం ఉండదు. ఆయన అంతా 24 క్యారెట్స్ కోహినూరు వద్దని కూడా ఆయన కంటే గొప్పదన్నట్టు చెప్పుకుంటున్నాడు. అందుకే 11 సీట్లు వచ్చినాయి. ఆ 11 లేకుండా చేయాల్సిన బాధ్యత మాకు ఎన్డీఏ కూటమికి ఉంది. అదే జరుగుతుంది కూడా.
పేరు ఉంది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది. ఏంటి సార్ మరి? పేరు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి కాదేమో, ఏమన్నా ఆయన భారతీయ రాజ్యాంగం కాబట్టి ఆమె ఏమన్నా నడిపిందేమో మాకు తెలియదు, ఆమె ఏమన్నా మంత్రాలు జరిపిందేమో. అంటే బీజేపీ పార్లమెంట్లో ఎందుకు దీని మీద చర్చ జరగకుండా అడ్డుకుంటా ఉంది? చర్చ జరగడము అనేది బీజేపీ పార్టీకి ఇదొకటే అంశము. ఈరోజు మమతా బెనర్జీ కూడా రైజ్ చేసింది, రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇట్లా చేస్తే మేము ఆ కూటమి నుంచి తప్పుకుంటామని. చర్చలో ఒక పాయింట్, ఇదే పాయింట్ కావాలంటే వన్ ఆఫ్ ది పాయింట్గా మా వాళ్ళు ఒప్పుకుంటారు. ఓన్లీ వన్ పాయింట్ అనే వాళ్ళు వన్ ఆఫ్ ది పాయింట్ అని మా బీజేపీ. అంటే వ్యాపారానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఇది ఒక దేశానికి చెడ్డ పేరు వచ్చిందంటున్నారు. ఒకవైపు చర్చకు వాళ్ళు కూడా ఆదాని వాళ్ళు పైన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. అది పార్లమెంటు కూడా చర్చ జరుగుతుంది. దాంట్లో వన్ ఆఫ్ ది పాయింట్గా వాళ్ళు తీసుకున్నారు. ఓన్లీ వన్ పాయింట్ అంటే ఎవరు ఒప్పుకోరు. మోడీ ఎందుకు భయపడుతున్నారు? మోడీ భయపడతాడు? మోడీ ప్రపంచంలోనే విశ్వగురు. మోడీ ఎవరికి భయపడడు. మోడీ 5వ స్థానము 3వ స్థానం తీసుకొస్తాడు. ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉక్రెయిన్ వారు కూడా సబ్జెక్టుకు సరిపోతుంది. మీరు అడిగే ప్రశ్నకు ఆడుకోబోతున్నారు పార్లమెంటుకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.